నాయుడు బావా, నాయుడు బావా, నాయుడు బావా. అబ్బబ్బబ్బా, ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటే మిగతా పనులన్నీ ఎవరు చూస్తారు? ఒక్కదాన్నే అన్ని పనులు చూడాలంటే అవుతుందా? అదేంటి, ఒక్కదానివి చేయకపోతే కీర్తిని సాయం పిలుచుకోవచ్చు కదా. ఎక్కడుందా కీర్తి? పిలువుదాన్ని. కీర్తి లేకపోవడం ఏంటి? ఏమో, ఉదయం నుంచి కనపడటం లేదు. పిలిస్తే పలకడం లేదు. రాత్రి ఆలస్యంగా పడుకొనుంటుంది, మెలకువ రాలేదేమో. వెళ్ళి లేపు. నాయుడు బావని అడగకపోయావా ఏమైందో? అయ్యో రాత, ఆ నాయుడు బావ లేస్తే ఈ బాధెందుకు? అందరికంటే ముందే లేచి అందర్నీ లేపేవాడు. ఈ రోజు ఏమైందో, వాడు కూడా లేవలేదు. వెళ్ళి లేపమ్మా. అలాగేమ్మా. ఇదిగో ఆ కీర్తిని లేపి టమాటాలు కోసి పెట్టించాను, పచ్చడి చేయమను. అలాగే. అదిగో చింతపండు కూడా అక్కడే ఉంది, చూసి వేయమని చెప్పు. అలాగే అమ్మా. బాబు ఆర్య, బాబు కాఫీ తాగావా? టిఫిన్ చేసావా? 5వ సారి. 5 సార్లు తాగావా? మీరు నన్ను 5 సార్లు అడిగారండి. అయ్యో, పనిలో ఉండి మర్చిపోయాను. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. నాయుడు బావా, కీర్తి, ఎవరూ లేరేంటి? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లారు? ఒకవేళ వెళ్ళిన ఎవరికో ఒకరికి చెప్పి వెళ్తారే, చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు? ఒకవేళ ఆర్యకి గాని అన్నయ్యకి గాని చెప్పి వెళ్ళుంటారేమో. అడిగితే పోతుంది కదా. అందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను మా చెల్లి వెళ్ళిపోతున్నాం. ఎవరికి చెప్పకుండా వెళ్తున్నందుకు బాధగా ఉన్నా. చెప్తే మీరు కూడా బాధపడతారని చెప్పలేదు. మేము ఎందుకు వెళ్ళాం, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆలోచించకండి. ఎందుకంటే మేము వెళ్ళడానికి కారణం మేమే తప్ప మీరు కాదు. మీ మీద కోపంతోనో లేక మీ మీద అలగటం వల్ల వెళ్ళటం కాదు. ఎవరో మాకు అన్యాయం చేశారనో మోసం ద్రోహం చేశారనో వెళ్ళటం లేదు. మీకు చెప్పలేని చెప్పుకోలేని వ్యక్తిగత కారణాలతో వెళ్తున్నాం. దయచేసి మా గురించి ఆలోచించకండి, మా గురించి మర్చిపోండి. స్నేహం వెళ్ళి బాగా చేయండి, ఆమె సంతోషంగా ఉండేలా చూడండి. అదే నేను కోరుకునేది. తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించండి. ఇట్లా మీ నాయుడు బావ. ఏంటిది? నాయుడు బావ వెళ్ళిపోవడం ఏంటి? అసలు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇంత పిచ్చి పని చేశాడేంటి? అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడెక్కడున్నాడు?